నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ భార్య విలువ. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతేకాకుండా నేను గివేవే అనౌన్స్మెంట్ ఇచ్చాను కదండి. ఈ మంత్లో పెట్టే ప్రతి వీడియో కింద కామెంట్ చేసిన వాళ్ళని ఈ మంత్ గివేవేకి సెలెక్ట్ చేస్తాను అని ఖచ్చితంగా అయితే ప్రతి వీడియోకి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మరైతే మనం ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. అనురాధ చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి ఎదగాలని కలలు కన్న అమ్మాయి. ఆమె తండ్రి రామ్మూర్తి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు. తల్లి సుజాత గృహిణి. మధ్యతరగతి కుటుంబమైన విలువలకి సంస్కారాలకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే కుటుంబం. డబ్బు ఎక్కువగా లేకపోయినా ఆ ఇంట్లో ప్రేమకి ఆత్మీయతకి ఎప్పుడూ కొరత ఉండేది కాదు. రామ్మూర్తి ఎప్పుడూ ఒకటే చెప్పేవాడు, అమ్మా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏ తేడా లేదు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, అదే మాకు పెద్ద ఆస్తి. ఆ మాటలు అనురాధ మనసులో బలంగా నాటుకుపోయాయి. అనురాధ చదువులో ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉండేది. అలాంటి అనురాధ ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. మొదటి జీతంతో తల్లికి చీర, తండ్రికి వాచీ కొనిచ్చిన రోజు రామ్మూర్తి గర్వంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు ఆదిత్య సత్యనారాయణ పద్మావతి దంపతుల ఏకైక కుమారుడు. తరతరాలుగా వస్తున్న ఆస్తులు బాగానే ఉన్నాయి, దేనికి లోటు లేదు. సత్యనారాయణ గారు కూడా ఒక పెద్ద కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేసేవారు. అంతేకాకుండా ఆయన ఆ కాలేజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కూడా ఒకరు. ఆదిత్య ప్రముఖ ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నాడు. సత్యనారాయణ గారు చాలా ప్రశాంత స్వభావం ఉన్న వ్యక్తి. కానీ పద్మావతి గారు మాత్రం ఇంటి పరువు, కుటుంబ సాంప్రదాయాల విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. ఇంటి కోడలు ముందుగా ఇంటినే చూసుకోవాలి, అదే తన బాధ్యత అనేదే ఆమె నమ్మకం. బంధువుల ద్వారా అనురాధ సంబంధం రావడంతో రెండు కుటుంబాలు పెళ్లి చూపుల కోసం కలిశాయి. పెళ్లి చూపుల్లో ఇద్దరూ 10 నిమిషాలు మాట్లాడుకునే అవకాశం వచ్చింది. పెళ్లి తర్వాత కూడా నువ్వు ఉద్యోగం కొనసాగించాలి అని అనుకుంటున్నావా అని ఆదిత్య అడిగాడు. ఉద్యోగం అంటే నాకు ఇష్టం, కానీ కుటుంబం కూడా నాకు అంతే ముఖ్యం. పరిస్థితులను బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను అని అనురాధ చెప్పింది. ఆమె సమాధానం ఆదిత్యకి బాగా నచ్చింది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. కొత్త జీవితంపై ఎన్నో కలలతో అనురాధ అత్తగారింట్లో అడుగుపెట్టింది. మొదటి వారం రోజులు అందరూ ఎంతో ప్రేమగా చూసుకున్నారు. కానీ బంధువులందరూ వెళ్ళిపోయిన మరుసటి రోజు నుంచే అసలు జీవితం మొదలైంది ఆ ఇంట్లో అనురాధకి. తెల్లవారుజామున 3 గంటలకే పద్మావతి గారు అనురాధ గది తలుపులు తట్టారు. కోడలా, మా ఇంట్లో అందరూ లేవకముందే పనులన్నీ పూర్తయిపోవాలి అంది. ఇంటి కోడలే ఇల్లంతటినీ చూసుకోవాలి, ఈ రోజు నుంచి ఈ ఇల్లు నీ బాధ్యత అని చెప్పింది. అనురాధ నిద్రమత్తుతోనే లేచి స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళింది. ఇంటి ముందు ముగ్గు వేయడం, పాలు తీసుకోవడం, టిఫిన్ చేయడం, మధ్యాహ్నం భోజనం సిద్ధం చేయడం, ఆదిత్యకి, అత్తయ్య మావయ్యలకి ముగ్గురికి లంచ్ సిద్ధం చేయడం, తనకి, తన భర్తకి, మామగారికి క్యారేజీలు కట్టడం, పని మనిషికి పనులు చెప్పడం. పని మనిషి గిన్నెలు మాత్రం కడిగి ఇల్లు తుడిచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంటిని సర్దుకోవడం, ఆ తర్వాత తను తయారై ఆఫీస్కి వెళ్ళిపోవడం. సాయంత్రం తిరిగొచ్చాక టీ పెట్టడం, రాత్రి భోజనం చేయడం, మరుసటి రోజు వంటల కోసం ఏర్పాట్లు చేసుకోవడం. ఇలా రోజంతా క్షణం తీరిక లేకుండా పనులతోనే గడిచిపోయేది. ఆదిత్య మొదట్లో ఇవన్నీ గమనించలేదు, ఎందుకంటే అతను లేచేసరికి అన్నీ సిద్ధంగా ఉండేవి. అనురాధ కూడా భర్తకి తను ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఎలాంటి ఇబ్బంది చెప్పేది కాదు. కొత్త ఇంట్లో అందరినీ సంతోషంగా ఉంచాలి అనే ఆలోచనతో అన్నీ భరించేది. రోజులు గడిచే కొద్దీ అలసట పెరిగింది. ఆఫీస్లో కూడా ఒత్తిడి, ఇంట్లో కూడా ఒత్తిడి. అయినా ఒక్కరోజు కూడా తను తన బాధ్యతల నుంచి వెనక్కి తగ్గలేదు. ఒకరోజు ఆఫీస్ మీటింగ్లో తను స్పృహ తప్పి పడిపోవడంతో డాక్టర్ విశ్రాంతి తీసుకోవాలి అని హెచ్చరించారు.
కానీ పద్మావతి మాత్రం ఇంటి పని చేస్తే ఎవ్వరికీ ఏమీ కాదు, మేము ఇలాగే చేశాము, అందువల్ల మాకేమైనా అయిపోయిందా అని ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకుంది. అనురాధ నవ్వి ఊరుకుంది. ఎందుకంటే తన వల్ల ఇంట్లో గొడవలు రావడం ఆమెకి ఇష్టం లేదు. పెళ్ళైన 2 ఏళ్లు పూర్తయ్యాక అనురాధ గర్భవతి అయింది. ఆ వార్తతో ఇంట్లో అందరూ సంతోషించారు. కానీ తన పనులైతే మాత్రం తనకి తప్పలేదు. బాబు పుట్టిన తరువాత అనురాధ జీవితమే పూర్తిగా మారిపోయింది. రాత్రిళ్ళు బిడ్డ ఏడుపు, ఉదయం ఇంటి పనులు, అత్తామామల అవసరాలు, భర్త అవసరాలు చూసుకోవడం, ఇవన్నీ కలిసి ఆమెను పూర్తిగా అలసిపోయేలా చేశాయి. బాబుని చూసుకోవడానికి ఎవ్వరూ సహాయం చేయకపోవడంతో చివరికి తను ఎంతో ఇష్టపడే ఉద్యోగానికి కూడా రాజీనామా చేసేసింది. ఆ రోజు ఆఫీస్ నుంచి బయటకు వస్తూ తన ఐడి కార్డు చివరిసారి తీసిచ్చినప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ వెంటనే తన బిడ్డని గుర్తు చేసుకుని ఇది కూడా నా జీవితంలో ఒక బాధ్యతే అని తన మనసుని తాను ఓదార్చుకుంది. బాబు పుట్టిన తర్వాత అనురాధ జీవితం పూర్తిగా ఇంటికే పరిమితమైపోయింది. ఉదయం 3 గంటలకే లేచే అలవాటు మాత్రం మారలేదు. బిడ్డకి పాలు పట్టించి మళ్ళీ నిద్రపుచ్చి వంటగదిలోకి వెళ్ళేది. ఇంటి ముందు ఊడ్చి ముగ్గులేసి పాలు కాచి కాఫీలు పెట్టి టిఫిన్ సిద్ధం చేసి ఆదిత్య, సత్యనారాయణ, పద్మావతిలకి వేరువేరుగా లంచులు తయారు చేసేది. అందరూ ఆఫీసులకు వెళ్ళిపోయాక ఇంటిని మొత్తం శుభ్రం చేసి బట్టలు ఉతికి ఆరేసి బిడ్డకు కూడా స్నానం చేయించి తనకేదైనా తినిపించి పడుకోబెట్టేది. తను అంత కష్టపడుతున్నా అత్తగారు ఏ సహాయము చేసేవారు కాదు. ఆ బాబు నిద్రపోయే అరగంట సమయంలో కూడా తాను విశ్రాంతి తీసుకోకుండా రాత్రి వంటకి కావలసిన ఏర్పాట్లు, ఇంట్లో మిగిలిపోయిన పనులు చేసేది. సాయంత్రం అందరూ ఇంటికొచ్చే సమయానికి వేడివేడిగా చిరుతిండ్లు, టీ సిద్ధంగా ఉండాలి. రాత్రి భోజనం అయ్యాక పాత్రలు కడిగి వంటగది శుభ్రం చేసేసి మరుసటి రోజు కోసం పప్పులన్నీ నానబెట్టి కూరగాయలు కట్ చేసుకొని అన్నీ సర్దేసరికి గడియారం 11 దాటిపోయేది. మంచం మీద పడుకునే సమయానికి శరీరం మొత్తం నొప్పులతో విరిగిపోతున్నట్టున్నా ఒక్కరోజు కూడా అలసిపోయాను అనే మాట అనురాధ నోటి వెంటే రాలేదు. కాలం గడిచింది. 3 ఏళ్ల తరువాత అనురాధ మరోసారి గర్భవతి అయింది. ఈసారి పాప పుట్టింది. ఇంట్లో సత్యనారాయణ గారు చాలా సంతోషించారు. ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టింది అంటూ మనవరాల్ని చేతుల్లోకి తీసుకొని మురిసిపోయారు. కానీ పద్మావతి గారు మాత్రం మనవరాలి కంటే మనవడిపైనే ఎక్కువ ప్రేమ చూపించేది. అయినా అనురాధ ఎప్పుడూ 2 పిల్లల్ని ఒకేలా పెంచింది. తనకు దక్కని సమయాన్ని, తన కలలను, తన ఉద్యోగాన్ని వదిలేసిన పిల్లల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తే చాలు అన్నట్టుగా బ్రతికేది. అయితే 2 ప్రసవాల తర్వాత ఆమె శరీరంలో చాలా మార్పులొచ్చాయి. ఒకప్పుడు సన్నగా, చురుగ్గా ఉండే అనురాధ ఇప్పుడు లావుగా మారిపోయింది. నిద్ర లేకపోవడం, సమయానికి తినకపోవడం, తన ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల బరువు మరింత పెరిగింది. ఒకరోజు అల్మారాలో పాత ఆఫీస్ ఫోటోలు కనిపించాయి. అందులో సన్నగా నవ్వుతూ ఆత్మవిశ్వాసంతో నిలబడి ఉన్న తనను చూసి అద్దం ముందు నిలబడి చాలాసేపు ఇప్పుడున్న తనని తానే చూసుకుంది. అప్పుడే తన చిన్న పాప వెనక నుంచొచ్చి అమ్మా, నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి మరీ హత్తుకుంది. ఆ చిన్న మాటతో అనురాధ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. కానీ అదే సమయంలో ఆదిత్యలో నెమ్మది నెమ్మదిగా మార్పులు మొదలయ్యాయి. ఆఫీస్లో కొత్తగా చేరిన నిషా అనే యువతి తరచూ అతనితో మాట్లాడుతూ ఉండేది. ఆమె ఆధునిక దుస్తులు, మాట తీరు, అందం చూసి ఆదిత్య కూడా ఆకర్షితుడయ్యాడు. మొదట పని విషయాలకే పరిమితమైన పరిచయం తర్వాత వ్యక్తిగత విషయాల వరకు వెళ్ళింది. ఒకరోజు నిషా నవ్వుతూ, సార్, మీ వైఫ్ కూడా ఉద్యోగం చేస్తారా అంటూ అడిగింది. ఆదిత్య నిర్లక్ష్యంగా, లేదు, ఇంతకుముందు చేసేది, పిల్లలు పుట్టాక మానేసింది అన్నాడు. ఓ, ఇంట్లోనే ఉంటారా అంటూ అడిగింది. అవును అన్నాడు. ఆ తరువాత నిషా మాటల్లోనే, నా దృష్టిలో ఆడవాళ్ళు కూడా ఎప్పుడూ ఫిట్గా, స్మార్ట్గా ఉండాలి. పెళ్ళయిందని తమని తాము వదిలేసుకోవడం నాకు అస్సలు నచ్చదు సార్ అంటూ చెప్పింది. ఆ మాటలు విన్న ఆదిత్య మనసులో ఎప్పుడూ రాని ఆలోచనలు మొదలయ్యాయి. ఇంటికొచ్చాక మొదటిసారి అనురాధని కొత్త చూపుతో చూడడం ప్రారంభించాడు. ఒకప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించే ప్రేమనే చూసే అతను ఇప్పుడు ఆమె శరీరంలో వచ్చిన మార్పులనే గమనించసాగాడు. ఒకరోజు అనురాధ తనకిష్టమైన స్వీట్ చేసి, ఈరోజు నీకు ఇష్టమని ఈ స్వీట్ చేశాను
అంటూ ప్లేట్ ఇచ్చింది. ఆదిత్య మాత్రం, నీకు మాత్రం వంట చేయడం తప్ప ఇంకేమీ తెలియదు కదా, కొంచెం నీ ఆరోగ్యం కూడా చూసుకో, ఎంత లావుగా అయిపోయాయో, అసలు అద్దంలో చూసుకుంటున్నావా, నీ ఇష్టానికి ఉద్యోగం వదిలేశావు, ఇంట్లో కూర్చొని లావుగా అయిపోతున్నావు అని అన్నాడు. ఆ మాట అనురాధ గుండెల్లో కత్తిలా గుచ్చుకుంది. ఎందుకంటే ఇదే మనిషి ఒకప్పుడు నువ్వెలా ఉన్నా నాకు అందంగానే కనిపిస్తావు అంటూ చెప్పేవాడు. ఆమె నిశ్శబ్దంగా ప్లేట్ తీసుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయాక అద్దం ముందు నిలబడి చాలాసేపు ఏడ్చింది. కానీ తన కన్నీళ్లని ఎవ్వరూ చూడకుండా తుడిచేసుకొని మరుసటి రోజు మళ్ళీ ఎప్పటిలాగానే ఉదయం 3 గంటలకే లేచి తన బాధ్యతల్లో మునిగిపోయింది. ఆమెకు తెలియదు, తన జీవితాన్ని పూర్తిగా మార్చేసే తుఫాను ఇంకా ముందు ముందు ఉందని. రోజులు గడిసే కొద్దీ ఆదిత్యలో వచ్చిన మార్పు అందరికీ కనిపించకపోయినా అనురాధకి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అనురాధ ఆ మార్పుని గమనిస్తూనే ఉంది. ఒకప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే అను, ఎక్కడున్నావు అని పిలిచే భర్త ఇప్పుడు ఫోన్ చేతిలో పట్టుకొని నేరుగా తన గదిలోకి వెళ్ళిపోతున్నాడు. ఒకప్పుడు ఆదివారం రోజు పిల్లల్ని బయటకు తీసుకెళ్లే ఆదిత్య ఇప్పుడు ఆఫీస్లో పనుంది అని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాడు. రాత్రిళ్ళు కుటుంబంతో కలిసి కూర్చుని భోజనం చేసే అలవాటు కూడా మానేశాడు. అందరూ తిన్న తరువాత ఆలస్యంగా ఎప్పటికో వచ్చి ఒంటరిగా తినడం ప్రారంభించాడు. అనురాధ ఏదైనా అడిగితే ఆఫీస్ టెన్షన్స్ నీకేమీ అర్థం కావులే, ఇంట్లో ఉండే వాళ్ళకి ఆఫీస్ విషయాలు ఏం అర్థం అవుతాయి అని ఒక్క మాటతో ముగించేసేవాడు. ఆ మాటలు విన్నప్పుడల్లా ఆమె మనసు బాధపడేది. అయినా భర్త మీద నమ్మకం కోల్పోలేదు. ఒకరోజు సాయంత్రం ఆదిత్య ఫోను డైనింగ్ టేబుల్ మీదే మర్చిపోయి స్నానానికి వెళ్ళిపోయాడు. అదే సమయంలో ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. స్క్రీన్ మీద మిస్ యూ, టుమారో త్వరగా రండి అంటూ నిషా పంపిన సందేశం కనిపించింది. అనురాధ ఒక్క క్షణం షాక్కి గురయింది. వెంటనే ఫోన్ పక్కన పెట్టేసింది. భర్త ఫోన్ని చూడడం తనకిష్టం లేదు. కానీ ఆ ఒక్క మెసేజే ఆమె మనసును కలవరపరిచింది. ఆ రాత్రి ఆదిత్య బయట బాల్కనీలో నిలబడి నిషాతో ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతూ ఉండగా అనురాధ నిశ్శబ్దంగా చూస్తూ నిలబడిపోయింది. తనతో నెలల తరబడి నవ్వను కూడా నవ్వకుండా సీరియస్గా ఉండే మనిషి ఇంకొకరితో అంత సంతోషంగా మాట్లాడడం ఆమె గుండెను పిండేసింది. మరుసటి రోజు పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత అద్దం ముందు నిలబడి తనని తానే చూసుకుంది. ప్రసవాల తర్వాత వచ్చిన లావు, నిద్రలేని రాత్రుల వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు, ఎప్పుడు ఇంటి పనుల్లో ఉండడం వల్ల చేతుల మీద పడిన గరుకుదనము, ఇవన్నీ ఆమెకు కనిపించాయి. కానీ వెంటనే తన పక్కనే ఉన్న పిల్లల ఫోటోను చూసి ఈ మార్పులన్నీ నా పిల్లల కోసమే కదా అని తనని తాను ఓదార్చుకుంది. అదే సాయంత్రం ఆదిత్య ఇంటికి రాగానే అనురాధ ధైర్యం చేసి అడిగింది, నిషా ఎవరండి? ఆ ప్రశ్న విన్న ఆదిత్య ఒక్కసారిగా ఆగిపోయాడు. వెంటనే కోపంగా, నా ఫోన్ చూస్తున్నావా నువ్వు అంటూ అరిచాడు. మీ ఫోన్ని నేను చూడలేదు, నాకు మీ ఫోన్లో వచ్చిన మెసేజ్ కనిపించింది అంతే అని అనురాధ ప్రశాంతంగా చెప్పింది. తను ఆఫీస్లో పనిచేసే అమ్మాయి, అంతే, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో అనే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. కానీ ఆ రోజు నుంచి ఆదిత్య తన ఫోన్కి పాస్వర్డ్ పెట్టేశాడు. ఇంటికి కూడా ఆలస్యంగా రావడం మొదలుపెట్టాడు. పిల్లలు నిద్రపోయాకే ఇంటికి రావడం తనకు అలవాటైపోయింది. ఒకరోజు అనురాధ ఆదిత్య కోసం భోజనం పెట్టడానికి రాత్రి 11 గంటల వరకు ఎదురు చూసింది. ఫోన్ చేస్తే ఎత్తలేదు. చివరికి రాత్రి 12 గంటలకు వచ్చాడు. అతని షర్ట్ నుంచి ఖరీదైన మహిళల పర్ఫ్యూమ్ సువాసన వస్తోంది. ఇంత ఆలస్యం ఎందుకయింది అని అనురాధ అడిగింది. నీకు ప్రతి విషయానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి తను గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అనురాధ ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. తెల్లవారుజామును కూడా 3ంటికే లేచి ఎప్పట్లాగే పనులు మొదలుపెట్టింది. కన్నీళ్లు తుడుచుకుంటూనే చపాతీలు చేసింది. బాధను దాచుకుంటూనే పిల్లలకి టిఫిన్ సిద్ధం చేసింది. ఒకరోజు పద్మావతి గారు కూడా, ఏమైందో ఏమో ఈ మధ్య ఆదిత్య నీతో సరిగ్గా మాట్లాడుతున్నట్టుగా అనిపించడం లేదు అంటూ అడిగింది. అనురాధ మాత్రం, అలాంటిదేమీ లేదత్తయ్య, ఆఫీస్ టెన్షన్లో ఉన్నారు అంటూ నవ్వేసింది. ఎందుకంటే తన వ్యక్తిగత బాధని ఇంట్లో ఎవరికైనా చెప్పి భర్తని చిన్నచూపు చూపించాలని ఆమె అనుకోలేదు.
కానీ కొద్ది రోజుల తర్వాత ఆమె జీవితాన్ని తలకిందులు చేసే నిజం ఆమె కళ్ళ ముందే బయటపడబోతోందని అప్పుడు తనకి తెలియదు. ఒకరోజు బాబుకి స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉండడంతో అనురాధ పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళింది. అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత పిల్లలిద్దరూ ఐస్ క్రీం కావాలి అని అడగడంతో దగ్గరలోనే ఉన్న ఒక షాపింగ్ మాల్కి వెళ్ళింది. పిల్లలు బొమ్మలు చూస్తూ ఉండగా అనురాధ ఐస్ క్రీమ్స్ ఇంకా కాఫీ తీసుకోవడానికి ఫుడ్ కోర్ట్ వైపు నడిచింది. అదే సమయంలో ఆమె అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఎదురుగా ఆదిత్య నవ్వుతూ నిషాతో కూర్చుని కాఫీ తాగుతూ ఉన్నాడు. ఇద్దరూ ఒక ప్లేట్లో ఉన్న కేక్ని తింటూ ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. ఆ దృశ్యం చూసిన క్షణం అనురాధ గుండె ఒక్కసారిగా బరువెక్కిపోయింది. అయినా అక్కడే తను గొడవ చేయలేదు. పిల్లల ముందు తన భర్తని అవమానించాలన్న ఆలోచన ఆమెకు రాలేదు. నిశ్శబ్దంగా పిల్లల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సాయంత్రం ఆదిత్య ఇంటికొచ్చేసరికి అనురాధ ఎప్పట్లాగానే భోజనం వడ్డించింది. అతను తినడం పూర్తయ్యాక ప్రశాంతంగా ఒక ఫోటోని అతని ముందుంచింది. మాల్లో ఆదిత్యని నిషాతో చూసినప్పుడు దూరం నుంచి తీసిన ఫోటో అది. ఆ ఫోటో చూడగానే ఆదిత్య ముఖం రంగులు మారిపోయింది. కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. నా వెనకాల స్పై చేస్తున్నావా నువ్వు అంటూ అరిచాడు. అవును, నేను నిషాని ఇష్టపడుతున్నాను అని నేరుగా చెప్పేశాడు. ఆ మాట విన్న అనురాధ కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. అయినా సరే ఆమె తన గొంతును వనకనివ్వలేదు. నాలో ఏ లోపం కనిపించింది మీకు అని ఒక్కటే ప్రశ్న అడిగింది. ఆదిత్య నిర్లక్ష్యంగా నవ్వి, లోపమా? అద్దంలో నీ మొహం నువ్వు చూసుకున్నావా ఎప్పుడైనా? పెళ్ళైనప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు ఎలా ఉన్నావో ఒక్కసారి చూసుకో. ఇద్దరు పిల్లలు పుట్టాక నువ్వు పూర్తిగా మారిపోయావు. నువ్వు నా భార్యలా కాదు, నాకంటే పెద్ద వయసున్న మహిళలా కనిపిస్తున్నావు. నాకు కూడా అందంగా ఉండే భార్యతో బయట తిరగాలని ఉంటుంది కదా అన్నాడు. ఆ ఒక్కో మాట అనురాధ గుండెని ముక్కలు ముక్కలు చేసింది. అయినా ఆమె నిశ్శబ్దంగానే నిలబడింది. ఈ మార్పులు ఎవరి కోసం వచ్చాయో ఒక్కసారైనా ఆలోచించావా అని ప్రశాంతంగా అడిగింది. ఆదిత్య భుజాలెగరేసి, అది నీ నిర్ణయం. పిల్లల్ని కనమని నేనేమీ నిన్ను బలవంతం చేయలేదు అన్నాడు. ఆ మాట వినగానే అనురాధ కళ్ళల్లోని కన్నీళ్ళు ఆగిపోయాయి. బాధ స్థానంలో నిశ్శబ్దం వచ్చింది. అంటే నీ నిర్ణయం ఏమిటి అంటూ అడిగింది. నాకు నీ నుంచి విడాకులు కావాలి అని ఆదిత్య చల్లగా చెప్పాడు. నిషాను పెళ్లి చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఆ సమయంలో వంటగది దగ్గర నిలబడున్న పద్మావతి, సత్యనారాయణ గారు ఇద్దరూ ఆ మాటలు విని షాక్ అయ్యారు. ఏమిట్రా నువ్వు మాట్లాడుతున్నది అని సత్యనారాయణ గట్టిగా అరుస్తూ లోపలికొచ్చాడు. కానీ ఆదిత్య మాత్రం వెనక్కి తగ్గలేదు. నేను నిర్ణయం తీసేసుకున్నాను నాన్న అన్నాడు. పద్మావతి గారు అనురాధ వైపు చూశారు. ఆమె ఏడుస్తూ గొడవ చేస్తుంది అని అనుకున్నారు. కానీ అనురాధ చాలా ప్రశాంతంగా నిలబడుంది. కొద్దిసేపటి తర్వాత తను మెల్లగా మాట్లాడింది. సరే, మీకు విడాకులు కావాలంటే నేను అడ్డుకోను. ఆ మాట విన్న ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఆదిత్య కూడా ఆమె అంత సులభంగా ఒప్పుకుంటుందని ఊహించలేదు. కానీ అని అనురాధ మాట ఆపి అతని కళ్ళల్లోకి నేరుగా చూసింది. నేను మీకు ఒక షరతు పెడుతున్నాను. 6 నెలలు. ఈ 6 నెలలు నేను నా జీవితాన్ని నా ఇష్ట ప్రకారం బతుకుతాను. 6 నెలల తర్వాత కూడా మీ నిర్ణయం ఇదే అయితే నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా విడాకుల పత్రాల మీద సంతకం చేసేస్తాను. ఆదిత్య వెంటనే నవ్వాడు. 6 నెలలా? సరే, నాకెలాంటి అభ్యంతరమూ లేదు. ఈ 6 నెలల్లో ఏం మారబోతోంది అన్నాడు. అతనికి తెలియదు అనురాధ అడిగిన 6 నెలలు తన జీవితాన్నే మార్చేయబోతున్నాయి అని. అదే 6 నెలల్లో తన భార్య ఎవరు, ఏమిటో, ఆమె విలువేమిటో, తానెంత పెద్ద తప్పు చేశాడో ప్రపంచం అంతటి ముందు తెలుసుకోబోతున్నాడు అని అతనికి అప్పుడే తెలియదు. అనురాధ పెట్టిన షరతుకి ఆదిత్య వెంటనే ఒప్పుకున్నాడు. అతని మనసులో మాత్రం ఒకటే ఆలోచన. 6 నెలలు గడిచినా ఏమీ మారదు. చివరికి విడాకులే జరుగుతాయి. ఓడిపోయి అనురాధ సంతకాలు చేసేస్తుంది అనుకున్నాడు. కానీ అనురాధ మనసులో మాత్రం పూర్తిగా భిన్నమైన నిర్ణయం ఉంది. భర్తను తిరిగి పొందాలని కాదు, తన విలువని ముందు తనకు తానే గుర్తు చేసుకోవాలి అని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం కూడా ఎప్పట్లాగానే 3 గంటలకే నిద్రలేచింది. ఇంటి పనులన్నీ పూర్తి చేసింది. అందరికీ టిఫిన్లు సిద్ధం చేసింది.
పిల్లల్ని స్కూలుకి పంపించేసింది. అందరూ ఆమె మునుపటిలాగే ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఉదయం 9 గంటలకి అనురాధ అందరినీ హాల్లోకి పిలిచింది. ఈ రోజు నుంచి ఈ ఇంటి వ్యవహారాల్లో కొన్ని మార్పులుంటాయి అని ప్రశాంతంగా చెప్పింది. పద్మావతి గారు ఆశ్చర్యంగా ఏం మార్పులు అంటూ అడిగారు. ఇన్నేళ్లుగా నేనొక్కదాన్నే ఈ ఇంటి బాధ్యతల్ని చూసుకున్నాను. ఇక నుంచి నేను కూడా నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టాలి అని అనుకుంటున్నాను. అందుకే పని మనిషిని పూర్తి సమయానికి పెట్టాను. వంట చేయడానికి కూడా వేరే అమ్మాయి వస్తుంది. ఆ ఖర్చులన్నీ నేను సంపాదించి భరిస్తాను అంది. సంపాదిస్తావా? ఎలా సంపాదిస్తావు? అని ఆదిత్య ఆశ్చర్యంగా అడిగాడు. అవును, నేను మళ్ళీ ఉద్యోగంలో చేరుతున్నాను అంది అనురాధ. నువ్వు 7 ఏళ్లుగా ఉద్యోగమే చేయలేదు. ఇప్పుడు నీకెవరు ఉద్యోగం ఇస్తారు? అని ఆదిత్య వ్యంగ్యంగా నవ్వాడు. అనురాధ ప్రశాంతంగా తన బ్యాగులో నుంచి ఒక లెటర్ తీసి టేబుల్ మీద పెట్టింది. అది ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి వచ్చిన అపాయింట్మెంట్ లెటరు. కొద్ది రోజుల క్రితమే ఆమె పాత సహోద్యోగి సహాయంతో ఇంటర్వ్యూ పూర్తి చేసింది. ఉద్యోగం కూడా సంపాదించింది. నువ్వు ఉద్యోగం సంపాదించావా? ఎలా? అంటూ ఆదిత్య ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. అవును, నేను చాలా రోజుల క్రితం నుంచే సిద్ధమవడం ప్రారంభించాను. రాత్రిళ్ళు మీరందరూ నిద్రపోయాక చదివేదాన్ని. కొత్త టెక్నాలజీలు నేర్చుకున్నాను. ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశాను అంది. సత్యనారాయణ గారి ముఖంలో గర్వం కనిపించింది. పద్మావతి గారు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. అదే రోజు అనురాధ పిల్లల్ని దగ్గర తీసుకుని, అమ్మ ఉదయం ఆఫీస్కి వెళ్తుంది, కానీ మీ ఇద్దరి కోసం మాత్రం సమయం ఎప్పుడూ అమ్మ దగ్గరుంటుంది అని చెప్పింది. పిల్లలు కూడా ఆనందంగా తలూపారు. మరుసటి రోజు నుంచి అనురాధ మళ్ళీ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది. ఉదయం ఇంటి పనుల్లో తన వంతు మాత్రమే చేసి మిగతావన్నీ పని మనిషికి అప్పగించింది. రోజు ఒక అరగంట తన కోసం తను కేటాయించుకోవాలని నిర్ణయించుకుంది. ఒక్క అరగంట మేడ మీద వాకింగ్ చేయడం మొదలుపెట్టింది. మొదట ఈ విషయాలన్నీ పద్మావతి గారికి నచ్చలేదు. కానీ సత్యనారాయణ గారు స్పష్టంగా చెప్పేశారు. ఇన్నేళ్లు కోడలొక్కతే ఇల్లంతటినీ చూసుకుంది. ఇప్పుడు ఆమె జీవితాన్ని ఆమె తిరిగి నిలబెట్టుకోవాలనుకుంటుంది. తన జీవితం తను బ్రతకనివ్వు అని చెప్పడంతో ఆవిడ మౌనంగా ఉండిపోయింది. ఆఫీస్లో మొదటి రోజు అనురాధకి కొంచెం భయమేసింది. కానీ ఆమె ప్రతిభ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కొద్ది రోజుల్లోనే తన పనితో అందరి ప్రశంసలు అందుకుంది. మరోవైపు ఇంట్లో చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి. అనురాధ లేకపోతే ఇల్లు ఎలా నడిచేదో అప్పుడే అందరికీ అర్థమవుతోంది. ఒకరోజు పని మనిషి రాకపోవడంతో పద్మావతి గారు వంటగదిలో 2 గంటలు నిలబడాల్సి వచ్చింది. అప్పుడే ఆమెకి అనురాధ ఇన్నేళ్లు ఎంత కష్టపడిందో మొదటిసారిగా అర్థమైంది. ఆదిత్య కూడా ఉదయం తన బట్టలు ఇస్త్రీ కాలేదని, లంచ్ బాక్స్ సిద్ధంగా లేదని అసహన పడబోతే పని మనిషి మాత్రం, సార్, నేను మేడం చెప్పిన పనులే చేస్తాను సార్, మిగతావి మీరే చూసుకోవాలి అంటూ చెప్పింది. ఆ రోజు మొదటిసారి ఆదిత్య తన సాక్స్ కూడా తనే వెతుక్కోవాల్సి వచ్చింది. చిన్న చిన్న అసౌకర్యాలు మొదలయ్యాయి తనకి. కానీ అనురాధ మాత్రం ప్రశాంతంగా తన కొత్త జీవితంలో ముందుకు సాగుతుంది. ఆమె ఇప్పుడు భర్త కోసం కాదు, తన కోసం బ్రతకడం నేర్చుకుంటోంది. అదే మార్పు కొద్ది రోజుల తర్వాత ఆదిత్య మనసులో పెద్ద తుఫానుకి కారణం కాబోతోంది. అనురాధ ఉద్యోగంలో చేరిన నెల రోజుల్లోనే ఆఫీస్లో అందరి దృష్టిని ఆకర్షించింది. 7 ఏళ్ల విరామం వచ్చినా ఆమె పనిలో కనిపించిన నైపుణ్యం, సమస్యల్ని పరిష్కరించే తీరు, టీంని నడిపించే నాయకత్వం చూసి సీనియర్ మేనేజర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు తనతో కలిసి పనిచేసిన వాళ్ళు ఇన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చినా ఇలా తిరిగి నిలబడడం చాలా గొప్ప విషయం అంటూ అభినందించారు. అనురాధ మాత్రం చిరునవ్వుతో, నేను కొత్తగా ఏమీ నేర్చుకోలేదు, నాలో ఉన్నదాన్నే మళ్ళీ గుర్తు చేసుకున్నానంతే అంటూ చెప్పింది. మరోవైపు ఇంట్లో కూడా మార్పులు మొదలయ్యాయి. ఉదయం 3 గంటలకు లేచి ఒక్కతే అన్ని పనులు చేసే అనురాధ ఇప్పుడు ఉదయం 5 గంటలకు లేచి తనకు, పిల్లలకు కావలసిన పనులు మాత్రమే చేసేది. మిగతా పనులు పని మనిషికి అప్పచెప్పింది కదా, తనే చూసుకునేది. మొదట్లో పద్మావతి గారికి అస్సలు నచ్చలేదు. కానీ 2-3 రోజులు తనే వంటగదిలో నిలబడాల్సి రావడంతో కోడలు ఇన్నేళ్లు చేసిన త్యాగం ఎంత పెద్దదో తనకి మెల్లమెల్లగా అర్థం అవడం మొదలైంది. ఒకరోజు అనురాధ ఆఫీస్కు వెళ్ళిన తర్వాత
పద్మావతి గారు సత్యనారాయణ గారితో, మన కోడలు ఇన్ని సంవత్సరాలు ఇంత పని చేసిందని నేను అస్సలు ఆలోచించలేదండి. ఒక్కరోజు కూడా తనకి ఏ పనిలోనూ సహాయం చేయలేదు. నేను అత్తగారిని కదా, నేనెందుకు చేయాలి అని అనుకున్నాను అంటూ బాధపడింది. సత్యనారాయణ గారు నెమ్మదిగా, మనిషి విలువ తను దూరమైన తర్వాతే తెలుస్తుంది అంటూ చెప్పారు. ఆ మాట ఆమె మనసులో నాటుకుపోయింది. మరోవైపు ఆదిత్య మాత్రం ఇంకా నిషాతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు నిషా అతన్ని ఖరీదైన రెస్టారెంట్కి తీసుకెళ్ళి అక్కడ కూర్చొని, విడాకుల పని ఎంతవరకు వచ్చింది అంటూ అడిగింది. ఇంకా 6 నెలలు టైం ఉంది అన్నాడు ఆదిత్య. నిషా వెంటనే అసహనంగా, 6 నెలల, అంతవరకు ఎందుకు ఆగాలి అంటూ అడిగింది. అది అనురాధ పెట్టిన షరతు అన్నాడు. నిషా పెదవి విరిచి, ఇంతవరకు ఆమె మాటే విన్నావు, ఇప్పుడు కూడా ఆమె చెప్పిందే చేస్తున్నావా అని వ్యంగ్యంగా నవ్వింది. ఆ మాట విన్న ఆదిత్యకి కాస్త అసౌకర్యంగా అనిపించింది. ఇంతలోనే నిషా మరో మాట చెప్పింది. విడాకులైన తర్వాత మనం విదేశాలకు వెళ్ళిపోయి పెద్దిల్లు కొనుక్కుందాం. నీ ఆస్తంతా నీ పేరు మీదే ఉంది కదా, అదంతా అమ్ముకొని అక్కడ లైఫ్ని ఎంజాయ్ చేద్దాం. ఆ మాటలు విన్న ఆదిత్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అవును, కానీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ అడిగాడు. ఊరికే అలా అడిగానులే అంటూ నవ్వేసింది నిషా. అయినా నీకు ఇష్టమైతేనే ఇవన్నీ అంది. ఆ రోజు ఇంటికి వస్తూనే ఆదిత్య మనసులో ఒక చిన్న అనుమానం మొదలైంది. నిషా ప్రేమలో నిజంగా నిజాయితీ ఉందా, లేక తన హోదా, డబ్బు మీద ఆసక్తా అనే సందేహం మొదటిసారి అతని మనసులో మెదిరింది. అదే రోజు సాయంత్రం ఇంటికొచ్చిన ఆదిత్య పిల్లలతో ఆడుకుంటున్న అనురాధని చూశాడు. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన ఇద్దరు పిల్లలతో నవ్వుతూ హోంవర్క్ చేయిస్తోంది. పాప జుట్టును దువ్వుతుంది, బాబుకు కూడా కథ చెబుతుంది. ఒకప్పుడు ఇవన్నీ సహజంగా కనిపించిన అతనికి ఇప్పుడు ప్రతి దృశ్యము కొత్తగా, స్పెషల్గా అనిపించసాగింది. రోజంతా ఉద్యోగం చేసి వచ్చాక కూడా ఎలా ఇంత ఓపికగా ఉంటుంది తిను అని మనసులోనే అనుకున్నాడు. అదే సమయంలో పాప పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న, అమ్మకి ఈరోజు ఆఫీస్లో అవార్డు వచ్చిందంట అని ఆనందంగా చెప్పింది. ఆదిత్య ఆశ్చర్యంగా అనురాధ వైపు చూశాడు. ఆమె మాత్రం చిన్న అప్రిసియేషన్ అంతే అంటూ నవ్వి విషయం మార్చేసింది. కానీ బాబు వెంటనే, కాదు కాదు నాన్న, అమ్మని అందరూ స్టేజ్ మీదకి పిలిచి చప్పట్లు కొట్టారంట అంటూ గర్వంగా చెప్పాడు. ఆ మాట విన్న ఆదిత్య కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు. ఒకప్పుడు తన విజయం కోసం తన కలలన్నీ పక్కన పెట్టిన ఆ అమ్మాయి ఇప్పుడు తన కష్టంతో మళ్ళీ నిలబడుతోంది. అయినా ఆమె తన విజయాన్ని గొప్పగా చెప్పుకోవడం లేదు. ఆ రోజు రాత్రి భోజనం చేస్తూ సత్యనారాయణ గారు అనురాధతో, అమ్మా అనురాధ, నిన్ను చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది. ఇంత తక్కువ సమయంలో నువ్వు చాలా సాధిస్తున్నావు అన్నారు. పద్మావతి గారు కూడా తలదించుకుని, నువ్వు చాలా కష్టపడ్డావు అనురాధ అని మొదటిసారి మనస్ఫూర్తిగా చెప్పారు. ఆ మాట విన్న అనురాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు. ఎన్నో ఏళ్ల తర్వాత తన శ్రమను ఎవరో గుర్తించారు అన్న ఆనందంతో వచ్చిన ఆనంద బాష్పాలు. దూరంగా కూర్చొని ఇదంతా చూస్తున్న ఆదిత్య గుండెల్లో ఏదో తెలియని వెలితి మొదలయింది. తన చేతులారా తాను కోల్పోతున్నది ఎంత విలువైన మనిషినో నెమ్మదిగా తనకు అర్థమవుతుంది. కానీ ఇంకా అతనికి తెలియని ఒక నిజం ఉంది. కొద్ది రోజుల తర్వాత నిషా అసలు స్వరూపం అతని కళ్ళ ముందే బయటపడబోతోంది. రోజులు గడిచే కొద్దీ అనురాధ ఉద్యోగంలో మరింత బిజీ అయిపోయింది. ఆమె చేరిన 3 నెలల్లోనే కంపెనీకి ఎంతో కీలకమైన ప్రాజెక్ట్ని విజయవంతంగా పూర్తి చేసింది. మేనేజ్మెంట్ ఆమె పనితీరును మెచ్చుకొని జీతం పెంచడంతో పాటు టీం లీడ్ బాధ్యతలను కూడా అప్పగించింది. ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చాక ఆ విషయాన్ని పిల్లలతో మాత్రమే పంచుకుంది. బాబు, పాప ఇద్దరూ ఆనందంతో మా అమ్మే బెస్ట్ అంటూ ఆమెను హత్తుకున్నారు. ఆ దృశ్యం చూస్తున్న సత్యనారాయణ గారి కళ్ళల్లో గర్వం కనిపించింది. పద్మావతి మనసులో మాత్రం పశ్చాత్తాపం పెరుగుతూ వచ్చింది. ఇలాంటి బంగారం లాంటి కోడల్ని నేను పని మనిషిలా చూసుకున్నానా? తనలో ఉన్న టాలెంట్నంతటినీ ఇన్నేళ్లుగా నేనే తొక్కేశానా అని తనను తాను ప్రశ్నించుకుంది. కానీ అనురాధ ఒక్కరోజు కూడా గతాన్ని గుర్తు చేసి ఆమెను బాధ పెట్టలేదు.
అందరితో మర్యాదగా, ప్రశాంతంగానే ఉండేది. మరోవైపు నిషా మాత్రం రోజురోజుకి తన అసలు స్వభావాన్ని బయటపెడుతుంది. ఒకరోజు ఆదిత్యను షాపింగ్‌కి తీసుకెళ్ళి లక్షల రూపాయలు విలువ చేసే నగలు, ఖరీదైన బ్యాగులు కొనిపించమని అడిగింది. విడాకులయ్యాక ఇవన్నీ నా దగ్గరే ఉంటాయి కదా! నేను విడాకులయ్యాక నీ సొంతమే కదా! నా కోసం ఇవి కూడా ఖర్చు పెట్టలేవా? అంటూ నవ్వింది. ఆదిత్యకి ఆ మాట కొంచెం విచిత్రంగా అనిపించింది. ఇంత ఖర్చెందుకు? అంటూ అడిగాడు. వెంటనే నిషా ముఖం మారిపోయింది. నువ్వింత పెద్ద పొజిషన్‌లో ఉన్నావు. ఇన్ని ఆస్తిపాస్తులున్నాయి. ఇవి కూడా కొనివ్వలేవా? నువ్వు నా కోసం ఇంత కూడా ఖర్చు పెట్టలేవా? అంటూ కోపంగా మాట్లాడింది. ఆ రోజు మొదటిసారి ఆదిత్య ఆమెతో అసౌకర్యంగా ఫీలయ్యాడు. 2 రోజుల తర్వాత ఆఫీస్‌లో ఒక సంఘటన జరిగింది. ఆదిత్య మీటింగ్ ముగించుకొని బయటకొస్తూ ఉండగా కాన్ఫరెన్స్ రూమ్ పక్కనే నిషా తన స్నేహితురాలితో మాట్లాడుతున్న మాటలు అతని చెవుల్లో పడ్డాయి. విడాకు అయ్యాక నిజంగా అతన్ని పెళ్లి చేసుకుంటావా? అంటూ ఆమె స్నేహితురాలు అడిగింది. నిషా నవ్వుతూ పెళ్లి చేసుకుంటానో లేదో తెలియదు. కానీ అతనికి మంచి జీతం ఉంది. వాళ్ళ కుటుంబానికి చాలా ఆస్తిపాస్తులున్నాయి. అలాంటి మనిషిని నేనెందుకు వదులుకుంటాను? అంత ఆస్తిని ఎలా వదులుకుంటాను? మెల్లగా తనతో చాలా ఖర్చులు పెట్టించుకుంటాను అంది. అంటే నువ్వు తనని ప్రేమించడం లేదా? అని అడిగితే నిషా పెద్దగా నవ్వి, ఈ రోజుల్లో ప్రేమతో ఎవరు బ్రతుకుతున్నారు? సెక్యూరిటీ ఉండాలి, డబ్బుండాలి, లైఫ్ స్టైల్ బావుండాలి అంటూ చెప్పింది. ఆ మాటలు విన్న ఆదిత్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. తాను ప్రేమ అనుకున్నది కేవలం తన డబ్బు, హోదా కోసం వచ్చిన ఆకర్షణ అని మొదటిసారిగా అర్థమైంది. అతని కళ్ళ ముందు వెంటనే అనురాధ ముఖం కనిపించింది. తన దగ్గర ఏమీ లేని రోజుల్లో కూడా తన కోసం ఉద్యోగం మానేసి తన పిల్లల్ని కానీ పెంచి తన కుటుంబాన్ని చూసుకున్న భార్య గుర్తుకొచ్చింది. తన శరీరంలో వచ్చిన ప్రతి మార్పు తన కోసం, తన పిల్లల కోసమే, తన కుటుంబం కోసమే వచ్చింది అని తనకి ఆలస్యంగా అర్థమైంది. ఆ రోజు ఇంటికొచ్చాక అనురాధ పిల్లలతో కూర్చుని నవ్వుతూ హోంవర్క్ చేయిస్తోంది. ఆఫీస్లో టీం లీడ్‌గా 100 మందిని నడిపించే ఆమె ఇంట్లో మాత్రం పిల్లలకి అక్షరాలు నేర్పుతున్న తల్లిగా మారిపోయింది. ఆదిత్య చాలాసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడ్డాడు. ఒకప్పుడు లావుగా అయిపోయిందని అసహ్యించుకున్న ఆ మహిళలో ఇప్పుడు అతనికి అందం కాదు, ఆవిడ చేసిన త్యాగం కనిపిస్తుంది. ఆ రాత్రి మొదటిసారి తన గదిలో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆదిత్య. నేనెంత పెద్ద తప్పు చేశాను అని తనని తాను తిట్టుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అనురాధ ఆఫీస్కు వెళ్ళబోతూ ఉండగా ఆదిత్య మెల్లగా పిలిచాడు. అనురాధ, ఈరోజు సాయంత్రం కొంచెం సేపు నేను నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని. అనురాధ ప్రశాంతంగా సరే అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె ముఖంలో కోపం లేదు, ఆశ కూడా లేదు. అది చూసి ఆదిత్యకి మరింత బాధేసింది. ఎందుకంటే ఒకప్పుడు తన కోసమే ఎదురు చూసే భార్య ఇప్పుడు తన మాట వినడానికి మాత్రమే సిద్ధంగా ఉంది. తన జీవితాన్ని అతని చుట్టూ తిప్పుకోవడానికి కాదు. ఆ సాయంత్రం ఇద్దరి మధ్య జరిగే సంభాషణ వాళ్ళ జీవితాలనే మార్చబోతోంది. ఆ రోజు సాయంత్రం అనురాధ ఇంటికొచ్చేసరికి పిల్లలు హాల్లో ఆడుకుంటున్నారు. పద్మావతి గారు వాళ్ళని పై అంతస్తుకు తీసుకెళ్ళిపోయారు. సత్యనారాయణ గారు కూడా నిశ్శబ్దంగా వరండాలోకి వెళ్ళిపోయారు. ఇంట్లో హాల్లో అనురాధ, ఆదిత్య ఇద్దరే మిగిలారు. కొద్దిసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. చివరికి ఆదిత్య మెల్లగా, అనురాధ, నేను నీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అన్నాడు. అనురాధ ప్రశాంతంగా అతని వైపు చూసింది. చెప్పండి అంది. ఆదిత్య తల దించుకొని, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను చాలా బాధ పెట్టాను. నీ గురించి కాకుండా నీ శరీరం గురించి మాత్రమే ఆలోచించాను. నువ్వు నా కోసం ఏమేం వదులుకున్నావో, ఏమేం చేశావో ఒక్కరోజు కూడా నేను గుర్తుపెట్టుకోలేకపోయాను అన్నాడు. అనురాధ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె మౌనం ఆదిత్యని ఇంకా ఇంకా బాధ పెట్టింది. నిషా గురించి కూడా నాకు నిజాలు తెలిసిపోయాయి. ఆమె నన్ను కాదు, నా డబ్బునే ఇష్టపడింది. కానీ నువ్వు మాత్రం నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేసి నా జీవితాన్ని నిలబెట్టావు అని చెప్పాడు. అనురాధ నెమ్మదిగా అడిగింది. అంటే నిషా నిజస్వరూపం బయటపడకపోయి ఉండుంటే నాకు నిజంగానే విడాకులిచ్చేవాడివా? ఆ ప్రశ్నకి ఆదిత్య దగ్గర సమాధానం లేదు. అతను తల దించుకునే నిలబడ్డాడు. చెప్పు ఆదిత్య, ఆమె మంచిది కాకపోవడం వల్లే నీకు నా విలువ తెలిసిందా? లేదంటే నేను చేసిన త్యాగాలు నిజంగానే నీకు గుర్తొచ్చాయా? అని మళ్ళీ అడిగింది. ఆదిత్య కళ్ళల్లో ఆ మాటలు వినగానే నీళ్లు తిరిగాయి. నేను తప్పు చేశాను అనురాధా, అంతే చెప్పగలిగాడు.
అనురాధ స్వల్పంగా నవ్వింది. ఆ నవ్వులో ఆనందం లేదు, ఎన్నో సంవత్సరాల బాధ దాగుంది. నీకు తెలుసా ఆదిత్య, నువ్వు మొదటిసారి నన్ను లావుగా అయిపోయావు అని అన్న రోజు నేను రాత్రంతా అద్దం ముందే నిలబడి ఏడ్చాను. ఆ లావు నాకు బిర్యానీలు తినడం వల్ల రాలేదు. నీ 2 పిల్లల్ని 9 నెలలు మోసి కనడం వల్లొచ్చింది. రాత్రిళ్ళు నిద్రలేక వాళ్ళని పెంచడం వల్లొచ్చింది. ఉద్యోగం మానేసి ఇంట్లో ఉంటూ ఇంట్లో పనులన్నీ చూసుకోవడం వల్లొచ్చింది. నా ఆరోగ్యం గురించి ఆలోచించకుండా మీ అందరి కోసమే బ్రతకడం వల్లొచ్చింది అంటూ చెప్పింది. ఆదిత్య కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జారిపోయాయి. ఒకప్పుడు నేను కూడా మంచి ఉద్యోగమే చేసేదాన్ని. నాకు కూడా కలలుండేవి, ప్రమోషన్‌లొచ్చేవి. కానీ నీ కెరీర్ కోసం నా కెరీర్‌ని వదిలేశాను. నీ అమ్మా నాన్నలని నా అమ్మా నాన్నలుగా చూసుకున్నాను. నీ పిల్లల్ని కని పెంచాను. నువ్వు ఆఫీస్‌లో ప్రశాంతంగా పనిచేయడానికి నేను ఇంట్లో రోజు యుద్ధమే చేశాను. కానీ చివరికి నువ్వు చూసింది నా త్యాగాల్ని కాదు, నా శరీరంలో వచ్చిన మార్పుల్ని మాత్రమే అని చెప్పి మౌనంగా నిలబడింది. ఆ మాటలు వినగానే ఆదిత్య ఒక్కసారిగా ఆమె కాళ్ళ దగ్గర కూర్చుండిపోయాడు. నన్ను క్షమించను రాధా. నేను చేసిన పాపానికి క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు. కానీ నాకు ఇంకొక అవకాశం ఇవ్వు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అనురాధ వెంటనే అతన్ని లేపలేదు. కొద్దిసేపు అలాగే నిలబడి చూసింది. 6 నెలల క్రితం నువ్వు నన్ను కోల్పోవడానికి సిద్ధపడ్డావు. కానీ ఈ 6 నెలల్లో నన్ను నేను తిరిగి సంపాదించుకున్నాను. ఇప్పుడు నా సంతోషం నా చేతుల్లోనే ఉంది. నేను మళ్ళీ పాత అనురాధని కాదు అని ప్రశాంతంగా చెప్పింది. అదే సమయంలో పై అంతస్తు నుంచి పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, నాన్నెందుకు ఏడుస్తున్నారు అంటూ అడిగారు. అనురాధ పిల్లల్ని దగ్గరకు తీసుకొని, మనిషి తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకొని మారడానికి ప్రయత్నిస్తే ఏడుపు బలహీనత కాదు, అదే మార్పుకి మొదటడుగవుతుంది అంటూ చెప్పింది. ఆ మాట విన్న సత్యనారాయణ గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. పద్మావతి గారు కూడా కోడల దగ్గరకొచ్చి ఆమె చేతులు పట్టుకొని, అమ్మా, మేం కూడా నీకు చాలా అన్యాయం చేశాము, నన్ను కూడా క్షమించు అంటూ ఏడ్చింది. అనురాధ మెల్లగా ఆమె చేతులు పట్టుకొని, గతాన్ని మార్చలేం అత్తయ్య గారు, కానీ భవిష్యత్తును మాత్రం మనం మార్చుకోవచ్చు, మనకి నచ్చినట్టు మలుచుకోవచ్చు అంది. ఆ రోజు ఆ ఇంట్లో ఒక్క విషయం అందరికీ అర్థమైంది. భార్య అందం ఆమె శరీరంలో ఉండదు, ఆమె త్యాగంలో ఉంటుంది. ఒక కుటుంబాన్ని నిలబెట్టే స్త్రీ విలువను ఆమె కోల్పోయే పరిస్థితి వచ్చిన తర్వాత కాదు, ఆమె మనతో ఉన్నప్పుడే గుర్తించాలి. అదే జీవితంలో నిజమైన గెలుపు. ఆ రాత్రి తర్వాత ఆ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. కానీ అనురాధ మాత్రం ఒక్క రోజులో ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఆదిత్య ఏడ్చాడని, క్షమాపణ చెప్పాడని వెంటనే జరిగిపోయిందంతా మరిచిపోయేంత బలహీనురాలు కాదామె. మరుసటి రోజు కూడా ఎప్పట్లాగానే ఉదయం లేచి తనకి పిల్లలకి కావలసిన పనులన్నీ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆదిత్య మాత్రం తొలిసారి అలారం పెట్టుకొని ఉదయం 5 గంటలకే లేచాడు. వంటగదిలోకి వెళ్ళి టీ చేయాలని ప్రయత్నించాడు. పాలు పొంగిపోయాయి. టీ చేదుగా అయిపోయింది. పద్మావతి గారు అది చూసి నవ్వబోతే సత్యనారాయణ గారు ఆపేశారు. వాడు కూడా ఇప్పుడు నేర్చుకోవాలి కదా, ఇన్నేళ్ళు కోడలు ఒక్కతే చేసింది, ఇప్పుడు తను అట్లీస్ట్ ట్రై చేస్తున్నాడు, తన్ని డిస్కరేజ్ చేయొద్దు అన్నాడు. ఆదిత్య మౌనంగా మళ్ళీ మళ్ళీ టీ చేశాడు. చివరికి బాగానే వచ్చింది. అనురాధ ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా కప్పందిస్తూ, ఒక్కసారి రుచి చూడు, నేనే చేశాను నీకోసం అన్నాడు. అనురాధ ఒక్క గుక్క తాగి బావుంది అని మాత్రమే చెప్పి వెళ్ళిపోయింది. ఆ ఒక్క మాట కూడా ఆదిత్యకి పెద్ద బహుమతిలా అనిపించింది. ఆ రోజు నుంచి ఇంట్లో ప్రతి పనిలోనూ తన వంతు బాధ్యతను తీసుకోవడం ప్రారంభించాడు. పిల్లల్ని స్కూల్కి సిద్ధం చేయడం, బాబు పాప బ్యాగ్ సర్దడం, షూ తొడగడం, రాత్రి భోజనం తర్వాత పాత్రలన్నీ డిష్ వాషర్లో పెట్టడం, వారాంతరాల్లో కూరగాయలు కొనుక్కురావడం, చిన్న చిన్న పనులు చేస్తూ అనురాధ ఇన్నేళ్ళు ఎంత పెద్ద బాధ్యతను మోసిందో ప్రతిరోజు అర్థం చేసుకుంటున్నాడు. ఒక ఆదివారం ఉదయం అనురాధ ఆఫీస్ పని చేసుకుంటూ ల్యాప్టాప్ ముందే కూర్చునుండగా ఆదిత్య పిల్లల్ని పార్కుకి తీసుకెళ్లాడు. 3 గంటల తర్వాత ఇంటికొచ్చేసరికి పూర్తిగా అలసిపోయి సోఫాలో కూర్చున్నాడు. బాబు ఆకలేస్తోంది అని ఏడుస్తున్నాడు. పాపకేమో నిద్రొచ్చేస్తుంది. వాళ్ళిద్దరినీ చూసుకుంటూ వంట చేయడం ఎంత కష్టమో ఆ ఒక్క రోజులోనే అతనికి తెలిసిపోయింది.
అనురాధ నిశ్శబ్దంగా వంటగదిలోకి వెళ్ళి భోజనం వడ్డించి తింటూ ఉండగా ఆదిత్య మెల్లగా అన్నాడు, నువ్వివన్నీ రోజు చేసేదానివి కదా అని అడగగానే అనురాధ చిరునవ్వుతో అవును అంది. అంతే, ఇంకేమీ చెప్పలేదు. ఆ చిన్న సమాధానమే ఆదిత్య గుండెని మరింత బరువెక్కించింది. కొద్ది రోజుల తర్వాత కంపెనీ నిర్వహించిన ఫ్యామిలీ డే కార్యక్రమానికి ఉద్యోగులందరూ కుటుంబాలతో రావాలని ఆహ్వానం వచ్చింది. అనురాధకి కంపెనీ తరపున బెస్ట్ కంబ్యాక్ లీడర్ అవార్డు ఇవ్వాలని నిర్ణయించారు. కార్యక్రమం రోజున అనురాధ సాధారణమైన చీర, సింపుల్ జ్యువెలరీ పెట్టుకొని అందంగా రెడీ అయింది. స్టేజ్ మీదకు వెళ్ళింది. కంపెనీ సీఈఓ ఆమె గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. 7 ఏళ్ళు కుటుంబం కోసం కెరీర్కి విరామం ఇచ్చి మళ్ళీ తిరిగొచ్చి తన ప్రతిభతో అందరికీ ఆదర్శంగా నిలిచిన ఉద్యోగి అనురాధ అని చెప్పగానే హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ తరువాత అనురాధని 2 మాటలు మాట్లాడమన్నారు. మైక్ దగ్గరకు వెళ్ళిన ఆమె కాసేపు అందరినీ చూసింది. ముందు వరుసలో ఆదిత్య, పిల్లలు, అత్తయ్య, మామయ్య అందరూ కూర్చున్నారు. అనురాధ ప్రశాంతంగా మాట్లాడడం ప్రారంభించింది. ఈ అవార్డు నా ఒక్కదాంది కాదు, ఇంటిని చూసుకునే ప్రతి మహిళది. ఇంట్లో చేసే పనికి జీతం రాదు కాబట్టి అది పని కాదని చాలామంది అనుకుంటారు. కానీ ఒక గృహిణి ఒక్కరోజు పని చేయకపోతే ఆ ఇంటి విలువే మారిపోతుంది. పిల్లల్ని పెంచడం, పెద్దవాళ్ళని చూసుకోవడం, కుటుంబాన్ని నిలబెట్టడం కూడా ఒక పూర్తి సమయం చేసే ఉద్యోగమే. కానీ తేడా ఒక్కటే, దానికి సెలవులుండవు, ప్రమోషన్లుండవు, జీతం ఉండదు, అప్రిసియేషన్స్ అస్సలే ఉండవు. అయినా సరే చిరునవ్వుతో చేస్తారు. అలాంటి ప్రతి మహిళకి ఈ అవార్డును అంకితం చేస్తున్నాను అని చెప్పగానే హాల్లో ఉన్న వాళ్ళంతా లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టారు. ఆ క్షణంలో ఆదిత్య కళ్ళల్లో కన్నీళ్ళు ఆగలేదు. తన భార్యని ఒకప్పుడు లావుగా అయిందని అవమానించిన తానే ఇప్పుడు వేల మంది ముందు నిలబడి చప్పట్లు కొడుతున్నాడు. కార్యక్రమం ముగిసిన తర్వాత అందరూ అనురాధతో ఫోటోలు దిగుతున్నారు. దూరంగా నిలబడి చూస్తున్న ఆదిత్య దగ్గరికి సత్యనారాయణ గారు వచ్చి భుజం మీద చెయ్యి వేసి, ఇప్పుడు అర్థమైందా, అందం శరీరంలో ఉండదు, మనసులో ఉంటుంది అన్నాడు. ఆదిత్య తల వంచి, చాలా ఆలస్యంగా అర్థమైంది నాన్న అంటూ చెప్పాడు. అతని జీవితంలో ఆ రోజు ఒక కొత్త ప్రారంభం అయ్యింది. ఈసారి భార్యని ప్రేమించడం కోసం కాదు, ఆమెను గౌరవించడం నేర్చుకోవడం కోసం. అప్పట్నుంచి ఫిట్నెస్ మగాళ్ళకి మాత్రమే కాదు, ఆడవాళ్ళకి కూడా ఫిట్గా ఉండే అవకాశం ఇవ్వాలి అని ఆలోచించి ఆదిత్య అనురాధని తీసుకొని రోజు జిమ్కి వెళ్ళేవాడు. ఇద్దరూ కలిసి వర్కౌట్లు చేసేవాళ్ళు. పిల్లలు పుట్టాక భార్య లావుగా అయిపోయిందని తనని అసహ్యించుకోవడం కాదు, తనకి కూడా విశ్రాంతి ఇవ్వాలని, హెల్దీగా ఫిట్గా మారడానికి అవకాశం ఇస్తే, తన విషయంలో కేర్ తీసుకుంటే భార్య కంటే అందంగా ఎవ్వరూ కనిపించరని ఆదిత్యకి అర్థమైంది. పెళ్ళయ్యాక, పిల్లలు పుట్టాక పిల్లల కోసం, కుటుంబం కోసం త్యాగం చేయడంలో తప్పు లేదు. ఆ త్యాగం మన ఉనికినే ప్రశ్నించేలా మాత్రం ఉండకూడదు. మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. మనల్ని అందరి ముందు ఎందుకు పనికిరాని వారిలాగా నిలబెట్టేదిగా అస్సలు ఉండకూడదు అనే విషయం ఇప్పుడు అనురాధకి కూడా అర్థమైంది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి. ఈ కథ రాయడం పూర్తయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ని అడిగాను. నేను పొద్దున్నే అందరికంటే ముందు లేస్తాను కదా, ఇంట్లో అన్ని పనులు చేసుకుంటాను, పిల్లలకి మీకు లంచ్ బాక్సులు రెడీ చేస్తాను, పిల్లల్ని స్కూల్లో మిగతా స్పెషల్ క్లాసెస్కి డ్రాప్ చేస్తాను, పికప్ చేసుకుంటాను, ఇంకా స్టోరీలు చేసుకుంటాను, నైట్ అందరికంటే లేటుగా పడుకుంటాను, నన్ను చూస్తే మీకు ఎప్పుడు జాలిగా అనిపించదా అని అడిగాను. ఎందుకు అనిపించదు? అనిపిస్తుంది, కానీ జాలిగా మాత్రం కాదు, నిన్ను చూస్తే నాకు గర్వంగా అనిపిస్తుంది అని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మీరు కూడా ఈ స్టోరీ చదివాక మీ హస్బెండ్ని ఇదే ప్రశ్న అడిగి చూడండి. వాళ్ళు ఏం సమాధానం చెప్పారో ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పండి. కథ నచ్చితే ఒక లైక్ చేసి మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.